అమ్మినా పూలు అమ్మినా అనే డైలాగ్తో నిన్నటి దాకా సోషల్ మీడియాను షేక్ చేస్తుండే మాజీ మంత్రి మల్లారెడ్డి. కానీ ఇప్పుడు మల్లన్న మీరు ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి హస్తంతో చేయి కలుపుతారా లేక కారుతోనే ప్రయాణం చేస్తారా అన్న గుసగుసలు గుప్పమంటున్నాయి. మొన్నటి దాకా బీఆర్ఎస్లో హల్చల్ చేసిన మల్లారెడ్డి ఎందుకని ఆ పార్టీని అంటిముట్టినట్టుగా ఉంటున్నారు? సొంత పార్టీ మీటింగ్లకు వెళ్లకుండా సడన్గా సీఎం సభలో ప్రత్యక్షం అవ్వడం ఏంటి? అధినేత కేసీఆర్పై సీఎం విమర్శలు చేస్తుంటే అభ్యంతరం చెప్పకపోవడం ఏంటి? ఇదే ఇప్పుడు కారు పార్టీలో రగులుతో నగ్గి. ఇంతకు మల్లన్న మధ్యలో ఏముంది? జెండా మార్చి గేమ్ చేంజ్ చేయబోతున్నారా? ఒకవేళ పార్టీ షిఫ్టింగ్ ఉంటే ముహూర్తం ఎప్పుడు? బయట జరుగుతున్న ప్రచారంపై మల్లన్న రియాక్షన్ ఏంటి? వాట్ ది స్టోరీ? అనుమానాస్పదంగా మల్లారెడ్డి అడుగులు. కాంగ్రెస్కు దగ్గరవుతున్నారన్న ప్రచారం. గులాబీ పార్టీ మీటింగ్కు డుమ్మా, సీఎం సభలో ప్రత్యక్షం. పార్టీ మారే ప్రచారాన్ని ఖండించిన మల్లారెడ్డి. బీఆర్ఎస్లోనే ఉంటానని క్లారిటీ, నమ్మొచ్చా అంటూ కారులో గుసగుసలు. మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పొలిటికల్ అడుగులు అనుమానాస్పదంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ గత కొన్ని రోజులుగా ఆయన ఆ పార్టీకి దూరంగా ఉండటం ప్రస్తుత ప్రచారానికి బలం చేకూర్చుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన కొన్ని రోజుల వరకు కూడా కారు పార్టీలో మల్లారెడ్డి యాక్టివ్ రోలే పోషించారు. కేసీఆర్ను తెగ పొగిడేవారు. కానీ ఏమైందో ఏమో కానీ సడన్గా సైలెంట్ అయ్యారు. ఎప్పుడూ ఫుల్ జోష్తో మీడియాలో కనిపించే మల్లన్న ఇప్పుడు చడీసప్పుడు లేకుండా ఉంటున్నారు. గ్రేటర్ పరిధిలో పలు వ్యాపార సంస్థలు ఉండటంతో వాటి కోసం కాంప్రమైజ్ అయి పార్టీ జెండా మార్చేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు గుప్పుమంటూ వస్తున్నాయి. వీటికి తోడు నియోజకవర్గాల సంఖ్య పెరిగితే తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని మల్లారెడ్డి కోరారని, అట్నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతోనే పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారన్న టాక్ నడిచింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని ఇటీవలి కాలంలో ఆ ప్రచారం జోరందుకుంది. అయితే దానికి మరింత బలమిచ్చేలా తన నియోజకవర్గంలో జరిగిన సీఎం రేవంత్ సభలో మల్లారెడ్డి సైతం పాల్గొనడంతో హస్తానికి షిఫ్ట్ అయినట్టేనా అన్న వార్తలు ఒక్కసారిగా హల్చల్ చేశాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరొక 2 ఏళ్లు సమయం ఉన్నప్పటికీ తెలంగాణ రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ని రెడీ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్లు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ని నింపుతున్నారు. అయితే బీఆర్ఎస్కు సొంత పార్టీ నేతల తీరు కొంత తలనొప్పిగా మారిందట. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అనూహ్యంగా నిన్న ఘట్కేసర్లో అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి వేదిక పంచుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ సభలో రేవంత్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే అదే వేదికపై ఉన్న మల్లారెడ్డి మౌనంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై విమర్శలు చేస్తున్నా మౌనంగా ఉండటంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గురించి రేవంత్ విమర్శలు చేస్తుంటే పక్కనే కూర్చున్న మల్లారెడ్డి కనీసం లేచి వెళ్లిపోయినా ప్రజల్లోకి పార్టీ పరంగా ఒక సందేశం వెళ్లేదంటున్నారు. అలా కాకుండా మౌనంగా కూర్చోవటం ఏంటని మల్లారెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ క్యాడర్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క క్షణం కూడా మల్లారెడ్డిని పార్టీలో ఉండనివ్వొద్దని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మల్లారెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించారు. సీఎం సభలో మల్లారెడ్డి వ్యవహార శైలి తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ఆయన పోస్ట్ చేశారు.
రేవంత్ ఏం బ్లాక్మెయిల్ చేశాడని ఇప్పుడు మౌనంగా ఉన్నావు మల్లన్న అంటూ మరొక బీఆర్ఎస్ నేత క్రిషాంక్ పేరుతో ఉన్న ఎక్స్లో ప్రశ్నించారు. దీంతో మల్లారెడ్డి దారెటు అనే చర్చ నడుస్తోంది. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ఆయన కారు దిగి హస్తం గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పట్లో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ను బెంగళూరు వెళ్లి మల్లారెడ్డి కలిశారు. ఇటీవల మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లటంతో మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్లబోతున్నారన్న వార్తలొచ్చాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో జరిగిన రివ్యూ మీటింగ్కు హాజరు కాలేదు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి కోసం మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా నడిచింది. ఇదిలా ఉంటే శనివారం సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు జరిగింది. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమానికి డుమ్మా కొట్టిన మల్లారెడ్డి సీఎం రేవంత్ సభకు మాత్రం హాజరు కావటం హాట్ టాపిక్ అయింది. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కావటం వల్ల ప్రోటోకాల్ ప్రకారం సీఎం సభకు హాజరయ్యారని భావించినప్పటికీ కేసీఆర్ను విమర్శిస్తుంటే మౌనంగా ఉండటం బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. అయితే పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని మల్లారెడ్డి ఖండించారు. తాను ఏ పార్టీలో చేరబోనని బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. బీఆర్ఎస్ నాయకత్వంపై తనకు పూర్తిగా విశ్వాసం ఉందని, పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. గులాబీ పార్టీ బలోపేతానికి గతంలో ఎలా పనిచేశానో ఇక ముందు కూడా అదే విధంగా పనిచేస్తానన్నారు. మరి ఇకనైనా ఆ ప్రచారానికి తెరపడుతుందా? మరి మల్లారెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా తీసుకుంటుందా లేక వేచి చూస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది.